రామ్మోహన్ రావు గారు నమస్కారం సార్. రోజా గారు నమస్కారం. సార్, మళ్ళీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ప్రైవసీ రీజన్స్ ఏంటై ఉంటారు? ఈ బ్యాన్ వెనక కారణాలు ఏంటి? 2017లో విధించినటువంటి బ్యాన్కి ప్రస్తుత అంటే కొన్ని దేశాలకు పార్షియల్ బ్యాన్, కొన్నిటికి పర్మనెంట్ బ్యాన్ విధించింది. సో ఈ డిఫరెన్సెస్ ఏంటంటారు? రోజా గారు, మీకు అట్లాగే రాజనీష్ ప్రశ్న నమస్కారం. బ్యాన్ నుంచి అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు తేల్చింది ఉంది. కానీ ఒక్కటి కాదు, రెండు కాదు, 39 దేశాల మీద సరే భాగస్వామ్య ప్రకారం కానీ లేకపోతే మొత్తం బ్యాన్ కానీ విధించారు. ఆయనకు అధికారం ఉండొచ్చు, కానీ అధికారం ఉంది కదా. కానీ తేలుకు పెత్తనం ఇస్తే తెల్లందాక కుట్టి చంపినట్టు ఆయన అన్ని రకాలుగా దాదాపు సగం ప్రపంచాన్ని దూరం చేసుకుంటే ఎట్లా అంటున్నారు. ఇవన్నీ ముస్లిం కంట్రీస్ నెంబర్ 1. రెండోది, ముస్లిం అందరూ తీవ్రవాదులు కాదు, తీవ్రవాదులే మాత్రమే. తీవ్రవాదులు చాలా మంది ముస్లింలు ఎందుకుంటున్నారని ప్రశ్న వస్తుంది, కాదట్లేదు. కానీ అట్లాంటి పాకిస్తాన్ నిషేధించాలి కదా. మరి వీళ్ళు చూశాం కదా మొన్న పాకిస్తాన్ మనం ఏమన్నది, జో బైడెన్ ఇంతకుముందు ఒక 1 year క్రితమే, మన జనవరి 20 వస్తే కదా ఇప్పుడు ఈయన వచ్చింది. జో బైడెన్ ఏమన్నా ప్రపంచంలో అత్యంత ఉగ్రవాద దేశం ఏదైనా ఉంటే పాకిస్తాన్ అని కదా. అప్పుడు తోడ్కారు జవాబు అంటాం కదా, అది ఇటుకతో కొడితే రాయితో కొట్టారు. పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఉగ్రవాదం నేర్పిందే మీరు కదా మాకు మహాన్ బావ, మీకోసం ఉగ్రవాదం నేర్చుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్ లో 30 ఏళ్ళ నుండి చేతులు కలుసుకొని పోతే కదా మేము సహాయపడడం కదా మేము అని అన్నారు కదా. మరి ఆఫ్ఘనిస్తాన్ చేర్చిన వీళ్ళే మరి పాకిస్తాన్ ఎందుకు చేర్చలేదు? పాకిస్తాన్ కాదు అంటే ఒకటి రెండు జరుగుతున్నాయి ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు చెరువు మీద అలిగితే ఏమవుతో ఆయన గ్రహించాలంటున్నారు. ప్రపంచంలో ఈ 39 దేశాలు పూర్తిగా ఉగ్రవాద దేశాలా? ఎక్కడైనా క్యూబా ఉగ్రవాద దేశమా? ఎప్పుడన్నా రొడీషియా, జింబాబే గతంలో రొడీషియా అని ఉండేవాళ్ళు, రొడీషియా అనేవాళ్ళు, తర్వాత జింబాబే అయింది. ఇప్పుడు జింబాబే ఉగ్రవాద దేశమా? దేశాన్ని మొత్తం అవమానించవద్దు కదా అంటున్నాను. నిజంగా అవమానించదలుచుకుంటే పాకిస్తాన్ అవమానించాలి, ఎందుకంటే అవమానించాలంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ లో కదా మొత్తం తీవ్రవాద స్థావరాలను పెట్టుకొని ఇటుపక్క అటుపక్క చెలిపింది వాళ్ళే కదా. మీ అండ చూసుకొని వాళ్ళని మాత్రం ఏమనుకో. ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మాత్రం, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ రష్యా చేతులు కలుసుకుంది, మీరు చేతులు కలుసుకుంటారు. 60 ఏళ్ళు, దాదాపు 50 నుంచి 60 ఏళ్ళు, 5 దశాబ్దాల పాటు 2 అగ్రదేశాలు ఆఫ్ఘనిస్తాన్ వేదిక చేసుకొని రకరకాల విధ్వంసాలు సృష్టించారు. తాలిబాన్ల పాలన మంచిగా ఉండదని నేను అంటలేను. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ లిస్ట్ లో ఉంది కనుక. రష్యాలోని విడిపోయిన దేశాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. కొన్ని కజకిస్తాన్ ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయి. అందుకని వాళ్ళ ఏవైతే అట్లాంటి ఇజ్రాయెల్ అయితే ఉగ్రవాద దేశంగా మీరు ప్రకటించగలుగుతారా? లేదు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ కదా మొత్తం విచ్ఛిన్నం చేస్తూ ఆయుధాలను వాడుకుంటూ నెతన్యాహు అవసరమైతే అమెరికా అధ్యక్షుడు వ్యతిరేకిస్తున్నారు, చూస్తున్నాం కదా. మరి అట్లాగే మీరు మన ఉక్రెయిన్ నిషేధించగలుగుతారా? ఉక్రెయిన్ కూడా అదే పని చేసింది కదా కదా. అందుకని మీరు ఆయుధాలు సప్లై చేసే దేశాలు మాత్రం బాగున్నట్లేక, మీ దగ్గర నుంచి ఆయుధాలు గుంజుకోకుండా వాళ్ళ ఆయుధాలు ఏదో తయారు చేసుకొని మీ మీద దాడి చేస్తున్న నెపంతో చేస్తే తప్పు అంటున్నాడు. మొన్న ఆఫ్ఘనిస్తాన్ మూలాలున్న వ్యక్తి మొన్న బాంబు పేలుళ్ళ కారణమైండు, అంతవరకు నిషేధిస్తే తప్పులేదు. అట్లాగే భాగస్వామ్య నిషేధం కూడా తప్పులేదు కొన్నిసార్లు. కానీ మొత్తం నిషేధించే క్రమంలో ఒక మొత్తం సమాజాన్ని దూరం చేసుకుంటుంది అనే అపవాదం ఉన్నది. అందుకని మానవ హక్కుల సంఘాల పని కూడా ట్రంప్ను వ్యతిరేకిస్తున్నాయి. అట్లాని ఉగ్రవాదాన్ని సమర్థించేది సరైనది కాదంటున్నాను. ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు కానీ ఇవన్నీ కొన్ని ఏం చేస్తున్నాయంటే, మరి ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నారా అనే ప్రశ్న కూడా వాళ్ళు కూడా జవాబు చెప్పాలి. ఇప్పుడు ట్రంప్ ఒక్కనే దోషిగా చూపెట్టడానికి వీల్లేదు. చాలా వరకు ఇది చేస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా. ఉగ్రవాద దేశాలన్నీ కూడా చాలా వరకు అమెరికా దేశమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు విధ్వంసం సృష్టిస్తున్నారు. మనకే పక్కలో పనులాగా పిఓకే అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ అప్పుడు ఏం చేస్తుంది కదా. అంటే పాకిస్తాన్ సైన్యాధికారికి మాత్రం మీరు విందియొచ్చు, కానీ వాళ్ళు కలిసి వాళ్ళు విందించుకుంటే మీకు తప్పు అనిపిస్తుంది కదా అంటున్నాడు. ట్రంప్ ఏం చేయాలంటే నిష్పక్షపాతంగా భద్రతా మండలి పెట్టండి. ఇది జరుగుతుంది మాకు అన్యాయం, దీన్ని ఏం చేస్తాను చెప్పండి, ఐక్యరాజ్య సమితిలో పెట్టండి, విదేశీ వ్యవహారాలు చర్చించండి. అప్పుడు కదా. అంటే ఇప్పుడు రాజులాగా వ్యవహరిస్తున్నాడు రోజా గారు. ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ అమెరికాకు రాజులాగా వ్యవహరిస్తున్నాడు. రాచరికం ఉంటే కూడా ఇంత దుర్మార్గం ఉండదు అంటున్నాడు. సెనెట్ లో చర్చించండి, ఎవరు అంటున్నారు? కాంగ్రెస్ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు. దీని చర్యలను కాంగ్రెస్ సభ్యులే అక్కడ వ్యతిరేకిస్తున్నారు కదా. అందుకని సెనెట్ లో పెట్టి మీరు ఆమోదం తీసుకోండి. ఎందుకు తీసుకోరు? అధ్యక్షుడికి అపారమైన అధికారులు కొన్ని కట్టబెట్టింది అమెరికా మొదటి నుంచి కూడా. అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశం, గట్టిగా మాట్లాడు 250 సంవత్సరాల పురాతన ప్రజాస్వామ్య దేశం. అక్కడ కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో అమెరికా అధ్యక్షుడికి చాలా అధికారాలు కట్టబెట్టడం మాత్రం నిజమే. కానీ అది వాడుకోండి. నేను చెప్పాను కదా, తేలుకు పెత్తనం వేస్తే తెల్లని దాకా కొట్టి చంపినట్టు మీకు ఆ పెత్తనాన్ని మీరు వాడుకునే రీతిలో వాడుకోవాలంటున్నాడు. అణుబాంబును కూడా లోక కళ్యాణానికి వాడుకోవచ్చు, లోక వినాశనానికి వాడుకోవచ్చు. మీకున్న అధికారాన్ని మీరు 39 దేశాలను దూరం చేసుకునే అధికారం ఉపయోగిస్తారా, లేకుంటే వాళ్ళ మిత్రులు చేసుకునే అవకాశం ఇస్తారా అంటున్నాను నేను. కొందరు తోక చాడించవచ్చు. వాళ్ళు ఏం చేయాలి? నయానో భయానో చేయాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే, పద్యం ఉంది కదమ్మా మనకు, నయమును పాలుందావరు భయమును విషంబునైన పక్షింతురుగా అన్నట్టు. నయం చూడలే కదా, సామ దాన భేద దండోపాయాలు ఉంటాయి.
మీరు ఈ మూడు ఉపాయాలు అయిపోయినాక దండోపాయం అంటున్నాను. మొదలే దండోపాయం అంటే ఏంది? ఇక ఎవరికి వినరు అంటున్నాను. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం అని చెప్పి వీళ్ళు దూరంగా ఉండొచ్చు, నష్టం ఏముంది? మీ వల్ల లాభపడేది లేదు వాళ్ళు, మీ వల్ల నష్టపోయేది కూడా ఉండదు అంటున్నాను కదా. ఈ దేశాలన్నీ కూడా అమెరికా దేశంతో పెద్ద వ్యాపార సంబంధాలు, పెద్ద ఎత్తున భాగస్వామ్య సంబంధాలు పెద్దగా ఉన్నాయేం కావు. వాళ్ళేమో మీరు సహాయం లేకుండా బతకలేని దేశాలు కూడా అంతకంటే కావు. కనుక మీరే దూరం చేసుకుంటే, ప్రపంచం నుంచి దూరంగా జరిగితే కష్టం. 39 దేశాలకి తక్కువ కావు, అన్ని కూడా చిన్న దేశాలు కావచ్చు, చిన్న జనాభా కావచ్చు. కానీ వాళ్ళందరూ కలిసి 39 దేశాలు కనపడుతున్నాయి కదా, ఒక ముద్ద కనపడుతున్నాయి కదా మనకు ముద్దలాగా. అందుకని వాటిని దూరం చేసుకోకుండా వాళ్లకు హెచ్చరిద్దాం. చెప్పిన సామధాన భేద దండోపాయాలు మొదలు వాళ్ళతో సంప్రదింపులు చేద్దాం. వినకపోతే కదా దండోపాయం. మొదటిదే ఆఖరి ప్రయోగం చేస్తే, ఇప్పుడు అన్నప్రాసన నాడే ఆవేకా పచ్చడి పెడితే కారణంతో చచ్చిపోతే పిల్లవాడు. ఇది కూడా జరుగుతుంది అంటున్నాను. అయితే ట్రంప్ హిస్టరీలో సామధాన భేద దండోపాయాలు, ఆయన దండోపాయాలు అన్ని 4 అవే ఉంటాయి. రైట్. అయితే సార్, ఇప్పుడు ఈ ట్రావెల్ బ్యాన్ అనేది దీన్ని ఎందుకు చేస్తున్నారు అని అంటే నేషనల్ సెక్యూరిటీ కారణంగా చెప్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ 39 దేశాలపై బ్యాన్ విధించడం వల్ల వచ్చేటువంటి నేషనల్ సెక్యూరిటీ అంత ఏ రేంజ్లో ఉండబోతుంది అంటారు? నిజంగానే నేషనల్ సెక్యూరిటీ కోసమే ఇలాంటి బ్యాన్ అనేది తెర మీదకి తీసుకొచ్చాడా ట్రంప్? ఇతర కారణాలు ఇంకేమైనా ఉండొచ్చు? అంటే కారణం మంచిది. జాతీయ భద్రత అన్ని ఏ దేశానికైనా అవసరం, ఏ చిన్నది కానీ పెద్దది కానీ. వాళ్ళ సార్వభౌమాధికారాన్ని రక్షించాలి. అట్లాగే దేశీయ భద్రత అందరికీ అవసరం. దేశ పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశానికి కదా. అందుకని రాజ్యావతరణ సిద్ధాంతంలో రాజ్యం చేయాల్సిన పనులు కూడా చెప్తారు. ఒకటి, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. ఈ 3. తర్వాతనే అశోకుడు లాంటి వాడు ఏం చేసిండంటే, అశోక మహారాజు వాడిని చెప్పుకుంటామంటే సత్రములు కట్టించను, బావు దవించను, రోడ్లు వేయించను, చెట్లు నాటించను, ఈ అదనపు పనులు చేశాను. ఈ 3 అయితే ఎవరికైనా, అమెరికా అధ్యక్షునికైనా మన ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి, మనమైనా చేయాలి. దాని తోడు చేసుకొని మీ జాతీయ భద్రతకు భంగం కలిగే చర్యలను ఎవ్వరిని ఆహ్వానించమంటలేవు. కానీ దాని లిమిట్ ఉంటది కదా అంటున్నా. లిమిట్ లో ఏంటంటే, మీరు స్క్రూటినీ చేయండి, మనకు భద్రత పెంచండి, దుర్మార్గులు వస్తే మీరు దేశం రానియకండి, అది కదా చేయాల్సిందే అంటున్నాను. మొత్తం దేశంలో పని చేస్తే మరి గోడ కట్టుకొని ఉంటారు మొత్తం అంతా. వాళ్ళ మెక్సికో నుంచి వలసలు వస్తున్నాయి, మీకు నష్టం అని తెలుసు. ఇప్పుడు 100 ఏళ్ళ నుంచి మెక్సికో నుంచి వలసలు వస్తున్నాయి. ఏం చేస్తున్నాను? సముద్రంలో పిల్లల మేర చచ్చిపోతున్నారు అక్కడ బతకలేక, మీ దేశానికి రాబోయి కూడా చూస్తున్నాం. డంప్ మనకు ఒక దొడ్డిదారిలా చాలా మంది వలసలు పోయిన సందర్భం చూసాం కదా. మొన్న ఈ మధ్యన చాలా సినిమాలు కూడా వచ్చినాయి. అమెరికాకు పోదామనే ఆశతోని రాజమార్గం లేకపోతే దొడ్డిదారిన వస్తుకుంటూ పర్వతాల మధ్యన చనిపోయిన శవాలు కనపడుతున్నాయి కదా. అంటే మీ దేశం పట్ల ప్రేమతో వస్తలేదు, వాళ్ళ అవసరంతో వస్తుండొచ్చు. వాళ్ళు రావడానికి ఉన్న మార్గాలు బంద్ చేయండి. తీవ్రవాదాన్ని ఎవ్వరు సహించరు, క్షమించరు కూడా. తీవ్రవాదులను అరికట్టే విషయంలో మొత్తం దేశాన్ని బ్యాన్ చేయడం కరెక్ట్ కాదంటున్నాను అంతే. అంతకని ప్రపంచవాది అంటుంది, మానవ హక్కుల సంఘాలు కూడా అవే అంటున్నాయి. మీరు మొత్తం ప్రపంచాన్ని బ్యాన్ చేసుకోకండి. అప్పుడు ఏమైంది అంటే, మీరు చైనాలో గోడ కట్టుకున్న దేశాలే గోడను దాటి వాళ్ళ ప్రపంచంతో వాణిజ్యం చేస్తుంది చైనా. ఒకనాడు గోడ కట్టుకున్న రాజ్యాలే బెర్లిన్ గోడ కూలిపోయింది, చూసినాం కదా. ప్రపంచం అంతా కుగ్రమంగా మారిపోయిన సందర్భంలో మీరు అమెరికా చుట్టూ గోడ కడతారా అని అడుగుతున్నాను. అట్లానే పూర్తిగా ఫ్రీ విడిచిపెట్టి ఎవరు పడితే వాళ్ళని రానియమని అంటలేను. అమెరికాలో గన్ కల్చర్ మీ దేశంలో ఉంది కదా. ఇప్పుడు వేరే అవసరం లేదు. నవదేశ్ గన్ కల్చర్ అమెరికా లేదా? $1 కోసం హత్య చేస్తున్నారు కదా. మరి వాళ్ళ సంగతి ఏంటి? నైజీరియా లాంటిది కానీ, మనకు వెనిజులా లాంటి దేశం నిజంగానే వాళ్ళ సముద్రదంపుడు వెనుకట మనం చదువుకుందాం చిన్నప్పుడు, ఏది రాబిన్ హుడ్ కథలు చదువుకునే వాళ్ళం కదా, సింధుబా సాహసయాత్రలు చదువుకునే వాళ్ళం కదా. ఈ నేరస్తులు ఎక్కించిన మార్గాల నుంచి వస్తారు. అందుకని వెనిజులా ఆ ప్రాంతంలో ఏమంటుంది, సముద్ర మార్గాన్ని స్తంభింపజేస్తా అంటున్నారు కదా. అందుకనే అమెరికాకి శక్తి ఉన్నది, కాదంటలేండి. కానీ ఆ శక్తిని దేనికి ఉపయోగించుకుందాము? ఒక్కోసారి మన తపో ఫలాన్ని దారపోస్తే మళ్ళీ తపస్సు చేసి నాకు దొరకదు. ఇది కూడా అంతే. మీకున్న శక్తిని మీరు ప్రపంచం మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే మరి ఆ బ్రహ్మాస్త్రాలు మళ్ళీ మిగిలే కదా. అసలు దేశానికి వేయాల్సి వచ్చినప్పుడు రష్యా మీదనో, చైనా మీదనో, భారత్ మీదనో వాళ్ళు అంటుంటారు కదా, వేద్దాం అనుకున్నప్పుడు దొరకవు కదా అంటున్నాను. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటున్నాను కాదు. మీ జాతీయ భద్రత మీకు అవసరమైంది తప్పనిసరి. మీ జాతీయ భద్రతలో మీకున్న అంతర్గత శత్రువులు మీరు జయించలేక బయట నుంచి వస్తున్నారని చెప్పి బయట వాళ్ళను అణిచివేసే క్రమంలో మొత్తం ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బాడీ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు చాలా వరకు రోజా గారు దేశంలో వరకం చెప్పారంటే నాకు 2500 ప్రదర్శనలు జరిగినాయి, చూసినా కదా. దాదాపు 10 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు? మీ పరిపాలన చూసే కదా, మీ ఉద్దారకం చూసే వస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా. అందుకనే మీరు అన్ని బ్యాన్ చేసుకుంటూ పోతే వేస్తే ఎవరికి కాకుండా పోతారు? 4 ఏళ్లే మీరు ఉండేదిగా, ఇంకా 3 ఏళ్లే మీరు ఉండేది. 4 ఏళ్ళకి ఎన్నికయ్యారు, మొత్తం దీనికి రాజు కాదు కదా. కనుక నో కింగ్ మన కంట్రీ అని చెప్పి, నువ్వు కింగ్ కాదని చెప్పి ప్రదర్శన చేస్తున్నారు కదా ప్రజలు. ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే,
వచ్చే 3 ఏళ్లే నాది, తర్వాత ఎట్లాగో ఎన్ని కావడానికి కూడా వీలు లేదు. లేదు. ఈ 3 ఏళ్లలో విధ్వంసం జరగకుండా నిజంగానే అమెరికా పౌరుల భద్రత ఆయన బాధ్యత కాదంటే, బాధ్యతగా ఉండాల్సిన భద్రతను మీరు పూర్తిగా గోడలు మూసేసి తలుపు ఒక తలుపు మూసుకపోతే ఇంకో తలుపు తెరుచుకుంటది. మీరు ఎంత కంట్రోల్ చేస్తారో అంత విచ్చలవిడితనం కూడా పెరుగుతుంది. మీ అంతర్గత శత్రువులను మీరు మొదలు జయించండి, మీ దగ్గర ఉన్న గన్ కల్చర్ నిషేధించండి, నిర్మూలించండి. అది కావాల్సింది.